ఓటమి పాలైన నెక్స్ట్ డే నియోజకవర్గంలో రోడ్ షో చేయాలంటే ఎంత స్పోర్టివ్నెస్ ఉండాలి చూడండి. ఈ విషయంలో ఎంకే స్టాలిన్ని అప్రిషియేట్ చేయొచ్చు. మనం ముఖ్యమంత్రిగా తమిళనాడుకి 2 సార్లు వ్యవహరించారు, ఎమ్మెల్యేగా పలుసార్లు గెలిచాడు, అంతకుముందు మేయరు, వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళనాడు రాజకీయాలు ద్రవిడ అనే సెంటిమెంట్కి ముడిపడి ఉంటాయి. ఈసారి ఆ సెంటిమెంట్ వైదొలిగిపోయింది. టీవీకే గెలిచింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాకపోతే ఇంకొంతమంది సభ్యుల మద్దతు కావాలి కాబట్టి ఆ మద్దతు కోసం వెయిటింగ్. కాంగ్రెస్ నుంచా అన్నాడీఎంకే నుంచా అనేది కొద్దిగా సందిగ్ధంలో ఉంది. సరే, ఆ విషయం అలా ఉంచితే కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ ఓడిపోయారు టీవీకే అభ్యర్థి విఎస్ బాబు మీద. విఎస్ బాబు ఇంతకుముందు డిఎంకే పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తే. పార్టీ నుంచి బయటకు వచ్చి టీవీకే పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈయన ఓడిపోయిన నెక్స్ట్ డే కొళత్తూరులో రోడ్ షో చేస్తూ మేము ఓడిపోయాము, కానీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి పోరాడతాం, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చెప్పి గవర్నర్కి రాజీనామా లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఒక రకంగా మనం దీదీతో పోల్చుకుంటే స్టాలిన్ గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఆయన గౌరవాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారు. కాకపోతే మరీ ఓడిపోయిన నెక్స్ట్ డేనే రోడ్ షో చేయడం అంటే కొంచెం ఎక్స్ట్రానే. ఎందుకంటే నేను ఓడిపోయినా నా ఆత్మధైర్యం చచ్చిపోలేదు, నాకు ఓటమి గెలుపు పెద్ద కొత్త ఏం కాదు, మనకి ఇవన్నీ కామన్ అని ప్రజలకి చెప్పే అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ షో చేయొచ్చు, ప్రజలతో మమేకం అవ్వచ్చు, మాట్లాడొచ్చు, కానీ కాస్త టైం తీసుకుంటే బాగుండేది. ఇప్పుడే ఇలాంటి షో ఆఫ్లు చేశారనుకోండి, జనాల్లో కాస్త నెగిటివిటీ వస్తుంది. అది కాకుండా గెలిచిన అభ్యర్థి నాకంటే తోపేం కాదు కదా, ఎందుకు గెలిచాడు, మీరు ఎందుకు ఓట్లు వేశారు, నేను ఓడిపోయినా నేను మీ మనిషినే అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అది కాకుండా ఓటమి నేర్పిన గుణపాఠం, ఎంత యాటిట్యూడ్ చూపించారండి డిఎంకే పార్టీ నేతలు. ఎంకే స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారండి హిందువుల్ని. తిరుప్పరకుండ్రం ఆలయంలో హిందువుల్ని దీపం వెలిగించుకోనివ్వరా, కోర్టులే పర్మిషన్ ఇచ్చినా డిఎంకే పార్టీ ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇవ్వలేదండి. ఎన్ని ఆగడాలు చేశాడండి కాగడా వెలిగించుకోకుండా. ఇలాంటి వ్యక్తికి సరైన బుద్ధి చెప్పారు. హిందూ ఓటింగ్ ఎక్కువగా ఎన్డీఏకే పడింది, విజయ్కి పడింది. అన్నాడీఎంకే ఎన్డీఏతో కలిసి పోటీ చేసింది కదా, వాళ్ళకి పడింది, విజయ్కి పడింది, టీవీకే విజయ్కి. కొంతమంది ఇంతకుముందు నాతో కొంత ఆర్గ్యుమెంట్ చేశారు, టీవీకే విజయ్ మరి హిందూ కాదు కదన్నా, ఆయనకి ఎందుకు వేస్తారు హిందువులు ఓట్లు, ఆయనకి ఏం సంబంధం అన్నా హిందువులతో అని కొంతమంది నాతో మాట్లాడారు. అంటే పాతకాలం ఒక బూతు సామెత ఉండేది, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు. హిందువుల్ని ఉద్ధరించేటువంటి వ్యక్తి సరైన నాయకుడు తమిళనాడులో లేకపోతే వ్యతిరేకించే వ్యక్తులకు ఓటేయటం కన్నా హిందువుల పట్ల సుముఖంగా ఉండే వ్యక్తికి ఓటేస్తే సరిపోతుంది. ఇప్పుడు డిఎంకే స్టాలిన్ పూర్తిగా హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారు, బీజేపీ పార్టీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది, కానీ బీజేపీకి సరైన నాయకుడు తమిళనాడులో లేడు. విజయ్ ఉన్నారు, ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించడు, ఇంకో మతాన్ని వ్యతిరేకించడు, ఆయన నాకు కులమే లేదంటారు. వాళ్ళ నాన్నగారు కూడా ఆయనకి స్కూల్ టైంలో సర్టిఫికెట్లో కులం అని రాసే ప్లేస్ ఉంటుంది కదా, కులం అని, క్యాస్ట్ అన్న దగ్గర తమిళం అని రాశాడంట. అంటే విజయ్కి కులాలని అంటకట్టడం ఇష్టం లేక. కారణం ఏంటి, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మణు, వాళ్ళ నాన్నగారు వాళ్ళేవారు ఏదో క్యాస్ట్ అంట, మనం ఎక్కువ డిస్కషన్ చేయకూడదు. సో ఇతనికి క్యాస్ట్ ఉండకూడదనే ఉద్దేశంతో అలా చేశాడు. మేబీ అది గొప్ప విషయమే, కులం అనే అంశం లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ విజయ్ జోసెఫ్ దళితుడని చాలామంది విష ప్రచారం చేస్తుంది. అతను దళితుడైనా కాకపోయినా మనకు అనవసరం అండి. దళితుడైనంత మాత్రాన మనకు ఒరిగేది ఏమి లేదు. అతను దళితుడైనా అగ్రకులమైన ప్రజాస్వామ్యంలో పరిపాలన మంచిగా చేయగలిగితే చాలు. ఎవరైతే ఏమైందండి నాకు అర్థం కాదు, దళితుడు దళితుడు అని చెప్పి ప్రచారం చేస్తుంది. సరే అయితే అవ్వచ్చు, మేబీ ఒకవేళ అయినా మనకేం ఇబ్బంది లేదు. కాదే బీసీసీ కిందకు వస్తుందంటే ఆయన వర్గం తమిళనాడులో, దాని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేసిన వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే పెద్ద సబ్జెక్టు కాదు, క్యాస్ట్ల గురించి లేదంటే వర్గాల గురించి మాట్లాడి వేరు చేసి అలాంటి ఒక ఆచారాన్ని నేను ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఈ తమిళనాడులో ఎంకే స్టాలిన్ చేస్తున్నటువంటి రోడ్ షో కేవలం టీవీకే మీద, విఎస్ బాబు మీద ఉన్నటువంటి చిన్న చూపు చులకనది. చేయి తప్పు కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళు. ఓడిపోయిన నెక్స్ట్ డే ఎందుకండి, అసలు అలా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు, ఇంకా పార్టీ కూడా తేల్చుకోలేదు, అభ్యర్థులు ఖరారు అవ్వలేదు, క్యాబినెట్ ఏర్పడలేదు. అంటే ప్రజలు నేను ఎప్పుడూ మీతోనే ఉన్నా, ఎందుకు విఎస్ బాబుకు ఓటేశారని ప్రజలను మీరు హెచ్చరిస్తున్నారా? నాకెందుకో ఎంకే స్టాలిన్ ఇలా చేయడం టూ మచ్ అనిపించింది. స్పోర్టివ్నెస్ ఉండొచ్చు, ఎలా బయటకు వచ్చి బహిరంగంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పి, విజయ్ జోసెఫ్కి శుభాకాంక్షలు చెప్పి, మేము ఓడిపోయాము, మళ్ళీ ఎలక్షన్స్లో గెలుస్తాం, ప్రజల వద్దకు వెళతాం అని చెప్తే బాగుండేది. కానీ ఇది ఎందుకో మరి ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. మరి గతంలో డిఎంకే పార్టీ చేసినటువంటి అరాచకాలు ఆగడాలను గుర్తుపెట్టుకున్నటువంటి హిందువులు
చాలా మంది డిఎంకే ఓటేయలేదు, అన్నా డిఎంకేకి విజయ్ జోసెఫ్కి వేశారు. సో అందుకని తమిళనాడు ఎన్నికలు రిజల్ట్ ఆ రకంగా మారిపోయింది, తారుమారైపోయింది. మరి ఎంకే స్టాలిన్ నెక్స్ట్ డే రోడ్ షో చేస్తూ ప్రజల దగ్గర షో చేస్తుంటే విఎస్ బాబు ఏమంటారంటే, అసలు మీరేం డెవలప్ చేశారండి, కొళత్తూరు నియోజకవర్గంలో రోడ్లే వేయలేదు, మళ్ళీ మీరేం వచ్చి మాట్లాడతారండి, నా దగ్గర ఒక ప్రీ ప్లానింగ్ ఉంది, నేను రోడ్లే ఇస్తాను, మెరుగుపరుస్తాను, అన్ని సౌకర్యాలు నియోజకవర్గం ప్రజలకు అందిస్తాను, అతను సరిగా చేయలేదు కాబట్టి నేను ఆ డిఎంకే పార్టీని వీడాను అని చెప్పి విఎస్ బాబు మాట్లాడుతారు. మరి ఈ ఎంకే స్టాలిన్ నెక్స్ట్ డే రోడ్ షో చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే పార్టీ ఘోర పరాభవం పాలవడానికి కూడా కారణం ఏంటి, తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.